హాయ్ అండి, వెల్కమ్ టు విస్తా కిచెన్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా ఫ్రెండ్ మా కోసం ఎగ్ బిర్యానీ చేస్తుందట. తనతోనే చేపిద్దాం, ఎట్లా చేస్తుందో ఏమేమి కావాలో అన్నీ తనే చెప్తుంది. తనని ఇప్పుడు నేను పిలుస్తా. అంతేదా? హాయ్ ఫ్రెండ్స్, తనేనండి నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. తను ఈరోజే వచ్చిన వాళ్ళ ఇంటికి. వంటలు చాలా బాగా చేస్తుంది. ఎగ్ బిర్యానీ ఎట్లా చేస్తుందో ఇప్పుడు మీకు కూడా చూపిస్తుంది. చూద్దాం రండి. బిర్యానీకి 1 కేజీ బియ్యం తీసుకున్నా. ఇవి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని నీట్గా కడుక్కొని ఇట్లా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సినవి ఏంటంటే ఒక 10 ఎగ్గులు తీసుకున్నాము. తర్వాత పెరుగు, హోల్ గరం మసాలా, అన్నీ దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి దీంట్లో. హోల్ గరం మసాలా అండ్ గరం మసాలా, జీలకర్ర పౌడర్. తర్వాత నేను ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాము. 3 ఆనియన్స్కి ఇవి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇది కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ. ఇప్పుడు మేము తర్వాత అల్లం వెల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ. బౌల్ పెట్టిన ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయి, వేసి ఎగ్స్ అన్ని బాయిల్ ఇట్లా చేస్తావు, ఫ్రై చేస్తావా? ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇవన్నీ కొద్దిగా వీటికి ఘాట్లు పెట్టాలి. కొంచెం ఘాట్లు పెట్టాలి వాటికి. అక్కడ ఇక్కడ ఒక్కొక్క ఘాటు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా బాయిల్ ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కొంచెం అట్లా కారం అవి ఏమి వేయొద్దా? ఏం వేయద్దు, మనం మసాలా కలుపుకునేటప్పుడు అన్నీ యాడ్ చేసుకోవాలి. గట్టిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి ఎంతసేపు చేయాలి అట్లా? 2 మినిట్స్. 2 మినిట్స్ సరిపోతుందా? లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఎగ్గులు మొత్తం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ కోసం. పసుపు ఒకటేనా? చెప్పండి. కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. సరిపోతుంది అది. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఏం వేస్తున్నావు ఇప్పుడు? ముందుగా పెరుగు ఎన్ని స్పూన్లు వేసుకోవాలి? ఒక 10 స్పూన్లు వేసుకుంటే, ఒక చిన్న బౌల్తో అనుకో. ఒక బౌల్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ స్మాష్ చేసుకోవాలా? తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ. అవి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర, ధనియా పౌడర్. నెక్స్ట్ కచ్చా దంచిన హోల్ గరం మసాలా. కొంచెం దంచుకున్నావా దాన్ని? కచ్చా బిర్యానీ ఆకు, నిమ్మకాయ ఎన్ని వేసుకోవాలి? ఒక 10 గుడ్లకి. 1 కేజీ రైస్, ఒక 10 గుడ్లు ఉన్నాయనుకోండి, ఒక 3 వేసేసుకుంటే సరిపోతుంది. 3 సరిపోతాయా? 3 నిమ్మకాయలు సరిపోతాయి. స్టార్ట్. కారం ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఒక 4 స్పూన్లు వేస్తాం. 4 స్పూన్లా? ఓకే, కారం 4 స్పూన్లు. ఉప్పు కొంచెం రైస్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఒక 3 స్పూన్స్ వేసుకుందాం చాలు. 3 స్పూన్స్ ఉప్పు. మనం రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు అందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, కొద్దిగా పసుపు. ఇది సేమ్ చికెన్కి ప్రిపేర్ చేసుకున్నట్టే వేసుకోవాలా? మరి ఇప్పుడు గుడ్లు అందులో వేసినాం అనుకో, కింద మనం పెడతాం కదా, అప్పుడు గుడ్లు మాడిపోవా? రైస్ మధ్యలో వేసుకోవాలి, కింద వేయకుండా. ఒక లేయర్ రైస్ వేసుకొని ఒక లేయర్లో ఇది మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్గులు. మరి ఆయిల్ ఎప్పుడు వేస్తాం? ఆయిల్ ఇంకేం అవసరం లేదు, మనం అన్నము మగ్గించేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అన్నం మగ్గించేటప్పుడు వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామా? ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే. ఇప్పుడు రైస్ కోసం అని చెప్పేసి నీళ్ళు పెట్టుకుందాము. రైస్లో ఏమేమి వేస్తాం? రైస్లో
ముందుగా బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. ఇందులో కొద్దిగా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ ఎన్ని స్పూన్లు పడుతుంది? ఒక 1.5 వేసుకుందాం చాలు. ఇప్పుడు ఈ వాటర్ అంతా మరగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, ఎట్లా బియ్యంలోనా? 1 స్పూన్ వేసుకున్నామా? 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూనా? ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. విడివిడిగా బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. ఆయిల్ వేసుకుంటే రైస్ అంతా విడివిడిగా వస్తుంది అనమాట. ఇది కొంచెం వేసరికి ఆగే వరకు వెయిట్ చేద్దాం. అంటే ఇది బాయిల్ కావాలి కదా, అదంతా బాయిల్ అయినాక బియ్యం వేయాలా? అప్పటి వరకు మూత పెట్టేసుకుందాం. వేడిగా చూద్దాం. ఇప్పుడు మరిగిపోతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. కడిగినాయి, కడిగి నానబెట్టుకున్న ముందు నానబెట్టిన రైస్. ఎంతసేపు ఉండాలండి అది? ఏంటి అది ఉడకడం ఎంత ఎంత ఉడకాలి? హాఫ్ బాయిల్గా 70% ఉడకాలా? ఓకే. ఇప్పుడు రైస్ వేసుకున్నారు కదా, ఈ రైస్ని ఒక 75% ఉడకనియాలి. తర్వాత మళ్ళీ అప్పుడు మిక్స్. ఎంతసేపు ఉండాలండి అది? ఏంటి అది ఉడకడం ఎంత ఎంత ఉడకాలి? హాఫ్ బాయిల్గా 70% ఉడకాలా? ఓకే. ఇప్పుడు రైస్ వేసుకున్నారు కదా, ఈ రైస్ని ఒక 75% ఉడకనియాలి. తర్వాత మళ్ళీ అప్పుడు మిక్స్ చేసి. ఇప్పుడు ఎట్లా చేస్తావు? వంపుతావా అవి? లేదండి, అందులోకెళ్ళే తీస్తావా రైస్? అందులోకెళ్ళి చూద్దాం రైస్ అయిందేమో. ఇది కూడా 70%. మనం పోసిన వాటర్కి ఇది రైస్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా రైస్ తీసేసుకుందాము. అందులో నుంచి సగం తీసేయాలి, వేరే బౌల్లోకి తీసుకోవాలా? తీసేసుకొని మిక్స్ చేసిన తర్వాత పైనుంచి. స్మెల్ సూపర్ వస్తుంది. చేయకముందే చేసినాక ఇంకెట్లా వస్తుందో. ఇప్పుడు ఇది ఎగ్స్ మసాలా కలిపి పెట్టినాం కదా, ఇది రైస్లో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒక లేయరేనా? ఒకటే లేయర్ వేద్దాం. మసాలా అంతా అన్నం పైన వేసేసాలి. అంటే ఒక 50% రైస్ తీసేసుకొని తర్వాత ఇవి ఎగ్స్ ఉంటాయి కదా మసాలాది, అవన్నీ మసాలా అంతా అన్నం అంతా నీట్గా వేసేసుకొని. ఇంకా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది ఇట్లా పైనుంచి కొద్దిగా వేసేసుకుందాము. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఒక 2 స్పూన్లు వేద్దాం. సరిపోతుందా? చాలు. అంటే ముందు మసాలాలు వేసుకున్నావా? మసాలాలో వేయలేను, ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు రైస్ పైన, ఇప్పుడు కింద ఒక లేయర్, పైన ఒక లేయర్, తర్వాత ఎగ్స్ మసాలా అవన్నీ పెట్టేసుకొని పైన ఒక లేయర్ రైస్ వేసేసాం. తర్వాత ఇది పుదీనా, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. అంటే వేసుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చా? ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షన్ మీ ఇష్టం. ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. నెక్స్ట్ వేసుకొని కొద్దిగా మళ్ళీ ఆయిల్, మళ్ళీ ఒక 1 స్పూనా 2 స్పూన్స్ మళ్ళీ. మనం అసలు ఆయిల్ వేయలేదు కదా ఇందులో, చాలు, సరిపోతుందా? ఇప్పుడు స్టవ్ హై ఉండాలా, సిమ్లో ఉండాలా? సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం ఎన్ని నిమిషాలు ఉండాలి? ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. అంటే ఎగ్గుది కాబట్టి 10 మినిట్స్, చికెన్ అయితే హాఫ్ అన్ అవర్. ఇది పెట్టండి. పైన పక్కల నుంచి ఆవిరి పోకుండా కొద్దిగా బరువు పెట్టుకున్నాము. ఓకే, ఒక 10 మినిట్స్ చాలు, వదిలేద్దాం. మనం పెట్టి 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. వావ్, యమ్మీ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, సూపర్. రైస్ కూడా విడివిడిగా బాగా వచ్చిందండి కదా.
వావ్ 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 నైస్. అయిపోయిందండి, ఎగ్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పుదాం ఇప్పుడు ఎట్లుందో. లెమన్ చూడండి ఫ్రెండ్స్, తినండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పాలంటే ఇప్పుడు తనకి తను బాగా చేస్తుంది కదండి యూట్యూబ్ లో వంటలు. కాదు, అందుకని ఈ రోజు నా చేతితో చేసి తినబెడుతున్నాను నేను. అలా కాదు, ఈమె బాగా చేస్తుంది. ఇది ఒకటే కాదు, అన్ని వంటలు బాగా చేస్తుంది. ఇంకా ఈమెను ఇంకా ముందు ముందు తీసుకొస్తా, అన్ని వంటలు మీకు చూపిస్తా. మీకు ఏ వంటలు రావో కామెంట్ చేయండి, మీతో చేపిద్దాం అన్నీ. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఇది స్మెల్ అద్దర కొట్టినాం. అమ్మ ఇంత వేడివేడిగా ఉంది. ఇప్పుడు వేడిగా తింటేనే టేస్ట్గా ఉంటుంది. చూద్దాం నేను ఎట్లా చేసిందో. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా సేమ్ మౌనిక, ఒకసారి మీరు కూడా రండి టేస్ట్ చూద్దరు. మౌనిక రాదు, ఒకసారి చూడండి. సేమ్ మెథడ్తో చేసుకోండి. ఈజీ మెథడ్. ఈజీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంట. తర్వాత ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇవ్వాలి. ఇది అందరు వెయిట్ చేస్తున్నారు ఈ బిర్యానీ కోసం. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకేనా?